అందరికీ నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ వీరారెడ్డి. తమిళనాడు రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. టీవీకే పార్టీ అధినేత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చూస్తున్నారు. కానీ ఆయనకు వచ్చిండేది 107 సీట్లు. కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 118 స్థానాలు. 2 సార్లు గవర్నర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. గవర్నర్ మ్యాజిక్ ఫిగర్ ఏదైతే ఉందో 118 స్థానాల ఎమ్మెల్యే అభ్యర్థుల సంతకాలతో కూడిన పత్రాన్ని తీసుకోరండి, నేను ప్రభుత్వ ఏర్పాటుకు సహకరిస్తానని చెప్పడం జరిగింది. ఇలా ఎలక్షన్లు ముగిసిన అప్పటి నుంచి ఇప్పటి వరకు, అంటే ఈ రోజు వరకు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటుపై స్పష్టత రాలేదు. ఇక్కడ వరకు ఇది బాగుంది. మరోవైపు చూసుకుంటే డిఎంకే, ఏఐడిఎంకే ఈ 2 పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని సోషల్ మీడియాలో కీలక చర్చలు జరుగుతున్నాయి. అలాగే అక్కడ వాతావరణం కూడా కనిపిస్తూ ఉంది. డిఎంకే పార్టీకి చెందిన ముఖ్య నేత ఏడీఎంకే ఎన్డీఏ నుంచి వైదొలిగితే ప్రభుత్వం ఏర్పాటుకు సహకరిస్తాము, ప్రస్తుతం టీవీకే పార్టీకి అత్యధిక స్థానాలు వచ్చాయి కాబట్టి మే 10 వరకు వాళ్లకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పిస్తున్నాం, వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని అంతవరకు మేము వెయిట్ చేస్తాం, ఒకవేళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకపోతే మేము ఆల్టర్నేటివ్గా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది అని ఆయన స్పష్టం చేయడం జరిగింది. ఇక్కడే మనకు విషయాన్ని క్షుణ్ణంగా గమనించాలి. కర్ణాటక రాష్ట్రంలో ఇదే తరహాలోన ప్రతిష్టంభన ఏర్పడినప్పుడు కర్ణాటక ఎన్నికల్లోన అక్కడ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఈ 2 ఉన్నాయి. కానీ బీజేపీకి అత్యధిక స్థానాలు వచ్చాయి. ఎలా టీవీకే పార్టీకి అయితే ఎలాగ అత్యధిక స్థానాలు వచ్చాయో బీజేపీకి కూడా అలానే అత్యధిక స్థానాలు వచ్చాయి. వచ్చిన తర్వాత అక్కడ ప్రభుత్వాన్ని బీజేపీ పార్టీ ఏర్పాటు చేసింది. అంటే మ్యాజిక్ ఫిగర్ దాటలేదు బీజేపీకి, కానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కొన్ని రోజులకే అక్కడ కాంగ్రెస్ పార్టీ అన్ని కూటమితో ఏర్పాటై ఒక ప్రభుత్వాన్ని ఫామ్ చేసి కుమారస్వామి రాజీనామా చేయవలసి వచ్చింది బీజేపీ తరఫున. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అనేది అక్కడ ఏర్పాటు అవ్వడం జరిగింది. ఇక్కడ కూడా ఇదే ప్రతిష్టంభన నెలకొంది. కానీ ఇక్కడ గవర్నర్ ప్రభుత్వాన్ని రద్దు చేయాలి, కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి అనే నిర్ణయానికి వస్తే రాజ్యాంగం ప్రకారం అలా కుదరదు. అంటే కొన్ని సందర్భాల్లోన కొన్ని రాష్ట్రాల్లోన ఎస్ఆర్ బొమ్మాయి కేసులోన కీలక పరిణామాలు అయితే చోటు చేసుకున్నాయి. అంటే ఇలాంటి సంఘటనలు వచ్చినప్పుడు 2 విధాలుగా వ్యవహరిస్తున్నారు. ఒకటి, మెజారిటీ వచ్చిన పార్టీ అధికారాన్ని ఏర్పాటు చేయడం. రెండోది, ఏవైతే మిగతా మెజారిటీ రాని పార్టీలు ఉంటాయో అన్ని పార్టీలతో మెజారిటీ కూడగట్టుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా సేమ్ తమిళనాడులో కూడా ఏర్పాటైంది ఈ పరిస్థితి. ఈ పరిస్థితి ఇలా ఉండడంతో ఒకవేళ డిఎంకే, ఏడిఎంకే 2 పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే టీవీకే పార్టీకి చెందిన 108 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఆ పార్టీ చెబుతోంది. కానీ కాంగ్రెస్ పార్టీ ఇన్ని రోజులుగా, ఇన్ని సంవత్సరాలుగా డిఎంకే పార్టీతో పొత్తు పెట్టుకొని వాళ్ళతోనే ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం టీవీకే పార్టీకి కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించడంపై డిఎంకే అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇలాంటి వ్యక్తితో భవిష్యత్తులో మేము ఎలాంటి పొత్తు పెట్టుకోము అని స్పష్టం చేశారు. ఇలా పార్లమెంట్లోన, రాజ్యసభలోన కాంగ్రెస్ పార్టీకి కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే తర్వాత తీసుకొచ్చే బిల్లులపై మద్దతు ఇవ్వడమా ఇవ్వకపోవడమా కాంగ్రెస్ అనేది అప్పుడు స్పష్టత వస్తుంది. కానీ ఇక్కడే కాంగ్రెస్ తెలివిగా ఆలోచించింది. రాబో పార్లమెంట్ ఎన్నికల్లోన విజయ్ ఫేమ్ను ఉపయోగించుకొని ఎంపీ స్థానాలు గెలుచుకోవచ్చనే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇలా కాంగ్రెస్ అధిష్టానం ఆలోచించి ముందు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకుందని అనుకుంటున్నారు. రాబో పార్లమెంట్ ఎన్నికల్లోన కాంగ్రెస్ పార్టీ ఎన్ని గెలుస్తుందో మనకు తెలియదు. టీవీకే పార్టీ మద్దతును అక్కడ తీసుకోవచ్చు అనేది వాళ్ళ ఆలోచన. ఇప్పటి వరకు అయితే తమిళనాడులోన ప్రభుత్వం ఏర్పాటుపై స్పష్టత అయితే రాలేదు. మరి గవర్నర్ ఏం నిర్ణయం తీసుకుంటారు? గవర్నర్ స్టాండ్ అయితే ఒకటే, మెజారిటీ మ్యాజిక్ ఫిగర్ ఏదైతే ఉందో మెజారిటీ సభ్యులు తీసుకోరండి,
మీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని అంటున్నారు. మరి మద్దతు కూడగట్టడంలో టీవీకే పార్టీ అధినేత ఇక్కడ ఫెయిల్ అవుతున్నారనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇది ఒక రాజకీయ ఎత్తుగడ. ఈ రాజకీయ ఎత్తుగడలో విజయ్ ఎలా ఆలోచిస్తారు? విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారా, లేకపోతే గవర్నర్ పాలన వస్తుందా అన్నది భవిష్యత్తులో తెలుస్తుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.